24 స్థానాలు మొత్తం స్ట్రక్చర్ రెడీ అయ్యాక చేస్తుంటే అది ఇంకా పెద్ద సందుకి రాళ్ళు ఏది పగలగొట్టేవాళ్ళు, సందుకి తీసుకొచ్చి తగలబెట్టేవాళ్ళు. అదే అంటున్నాను. అందుకోసం అంటే ముందు జాగ్రత్తగానే ఆయన తెలుగుదేశం పార్టీకి పోవడానికి, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రిపేర్ అయ్యి వరుసగా 3 టర్మ్స్ తెలుగుదేశం కోసమే పనిచేస్తూ దానికి అడ్డొచ్చేటటువంటి వాళ్ళను ముందుగా ఆపుకొచ్చాడు. అదే ఆయన వ్యూహం. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు వెనకాల పడి తిరుగుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ వెనకాల పడి తిరగలేకపోయాడు. పవన్ కళ్యాణ్ వ్యూహం కరెక్ట్ వ్యూహం. అసలు ఏది భారతదేశ చరిత్రలో ఒక నాయకుడిని గెలిపించడానికి 10 సంవత్సరాల పాటు తన రాజకీయ తనకు వచ్చినటువంటి తనను నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసి వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేయడం కోసం తాపత్రయపడినటువంటి ఏకైక నాయకుడి కింద రికార్డు ఇస్తుంది. ఆ మధ్యానికి 24 కూడా వదిలేస్తే అయిపోయేది కదా. 24 కూడా మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెట్టుకోండి అంటే అయిపోయేది కదా. కాదు, దాంట్లో ఈయంతో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి నజరాన అంటే మనం ఇప్పుడు వాలంటీర్కి ఏమిస్తున్నారు, గౌరవ వేతనం. అట్లాగే ఇప్పుడు తను చెప్పినటువంటిది గుడ్డిగా మిగతా వాళ్ళ చేత నమ్మించడానికి ఒకటి ఉండాలి కదా. అలా నమ్మించినటువంటి వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు బోనస్ అంటే బెస్ట్ వాలంటీర్స్, బెస్ట్ వాలంటీర్ ఇట్లాంటిది అది పోను. మిగతా వాళ్ళు మళ్ళీ రేపు తెలుగుదేశం వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొత్తపల్లి సుబ్బారెడ్డి వచ్చాడు, రేపు అతను అభ్యర్థి అవుతాడు. అంజిబాబు వస్తాడు, రేపు అభ్యర్థి అవుతాడు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ జనసేన అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారు. అప్పుడు జనసేన గెలిచినట్టు ఉంటది, టీడీపీ అభ్యర్థికి తను గెలిపించుకున్నట్టు. పొద్దున పవన్ కళ్యాణ్ ఏమన్నా అడ్డం తిరిగితే వాళ్ళందరూ మారిపోయి వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోవడానికి వీలుంటది. తెలుగుదేశం పార్టీ తనకు తాను న్యాయం చేసుకుందా 24 ఇచ్చి? అన్యాయం చేసుకుందేమో 24 అనవసరంగా తగ్గించుకుని. ఎందుకంటే తనకు తాను న్యాయం 24 అనేది న్యాయం ఎట్టవుతుంది వాళ్ళకి. 24 ఇవ్వడం వల్ల ఒక రకంగా తెలుగుదేశానికి అన్యాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 24 ఇవ్వడం వల్ల తనేం ఎక్స్పెక్ట్ చేసింది, పవన్ వలన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు అయితే ఓట్ ట్రాన్స్ఫర్ 100కి 70 అవ్వదు. ఎందుకు అంటే ఇస్తే నువ్వు గౌరవప్రదం అన్నప్పుడు గౌరవప్రదంగా ఇస్తే అవుతుంది. కానీ ఇది ఓ రకంగా చెప్పాలంటే మనం చక్కగా బంతికి పిలిచి భారీగా ఘనస్వాగతం పలికి అంతా కూర్చోబెట్టి భోజనం దగ్గర కూర్చున్నాక అటు పక్కనోడికి ఇటు పక్కనోడికి పంచపక్ష పర్వాణాలు వడ్డించి ఇక్కడ మాత్రం పచ్చడన్నం పెట్టినట్టు ఉంటుంది, పెరుగన్నం పెట్టినట్టు ఉంటుంది. అది చూసినప్పుడు అంత పెద్ద బంతిలో అవమానింపబడేది మనమే కదా. ఈ అవమానం వలన వచ్చేటటువంటి ప్రతిఘటన వేరు, పెళ్లికి పిలవకపోవడం వల్ల వచ్చే ప్రతిఘటన. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మనసులోంచి వచ్చిన మాటలేనా, పవన్ కళ్యాణ్ గారి అనుభవంతో వచ్చిన మాటలేనా, లేదంటే అలాగా బాబు గారు ప్రిపేర్ చేశారా? మీ దాంట్లో కనీసం ఒక్క చోట కూడా డబ్బులు ఖర్చు పెట్టే నాయకులు లేడు, గతంతో పోల్చుకుంటే మీకు ఎక్కడ కూడా పూర్తిగా గెలిచే మెజార్టీ లేదు, 24కి మించి ఇవ్వలేమని చెప్పి ఈయన ప్రిపేర్ చేస్తే మొన్న ఆ జెండా వేదిక మీద ఆయన ఏమన్నా అలా మాట్లాడారా? ఇది నా డౌట్ అంతే. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ప్రిపేర్డ్ స్పీచ్ కాదు అది. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాని చూసి వచ్చిన అసంతృప్తితో కూడినటువంటి, ఆగ్రహంతో కూడినటువంటి, ఆవేదనతో కూడినటువంటి రియాక్షన్ అది. అంటే నేను అనుకునేది సీట్ల పంపకాలు మొదలైనప్పటి నుంచి మొన్న సీట్లు అనౌన్స్ చేసినంత వరకు అలాగే ఆయన్ని మెంటల్గా ఏమన్నా టీడీపీ ప్రిపేర్